ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గిరిజన వసతి గృహాల్లో ఉంటూ కష్టపడి చదివి 10వ తరగతి ఫలితాల్లో 10 జీపీఏ సాధించిన విద్యార్థులను నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన అభినందించారు. ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో విద్యార్థులకు ప్రశంసా పత్రం, జ్ఞాపికలను అందించారు. విద్యార్థులు చిన్నప్పటి నుండి కష్టపడి చదివి మంచి ప్రతిభ సాధించి భవిష్యత్తులో సమాజంలో ఉన్నత స్థానం పొందాలని ఒక గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటూ కష్టపడి చదివి 10కి 10 జీపీఏ సాధించడం సంతోషకరమని, వీరిని ఆదర్శంగా తీసుకొని ఇతర విద్యార్థులు సైతం బాగా చదివి మంచి మార్కులు పొందాలని కోరారు. కష్టపడి చదివిన వారికి భవిష్యత్తు బాగుంటుందని, చదువుతోనే మన జీవితంలో ఊహించని మార్పులు వస్తాయని, ప్రతి ఒక్కరూ ఇలాగే కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలెక్టర్ కోరారు. 10 జీపీఏ సాధించిన వారిలో గిరిజన సంక్షేమ హాస్టల్లో చదివిన రమావత్ సర్దార్, పాల్త్య సహారా, వడ్త్య అరవింద్, ఎస్సీ సంక్షేమ హాస్టల్లో చదివిన ఈరాపురి అక్షర, చెలమల పుష్కరిణి, అయేషా అంజుమ్లు ఉన్నారు. కాగా కరోనా సమయంలో అకాల మరణం చెందిన మునుగోడు తహసీల్దార్ సునంద పేరు మీద ఆమె భర్త లక్ష్మారెడ్డి 10 జీపీఏ సాధించిన 3 ఎస్సీ సంక్షేమ విద్యార్థులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, హౌసింగ్ పీడీ రాజ్కుమార్, ఎస్సీ కార్పొరేషన్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ తదితరులున్నారు.